ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ అదానికి సంబంధించి ప్రతిసారి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. మార్కెట్ని ఎప్పుడు ఒక ఇన్స్టేబుల్ సిచ్యువేషన్కి క్రియేట్ చేస్తూనే ఉంది. 2023 అటు జనవరి ఫిబ్రవరిలో హిండెన్బర్గ్ రిపోర్ట్, ఆ తర్వాత మళ్ళీ 2024లో మళ్ళీ హిండెన్బర్గ్ రిపోర్ట్, దాని మీద కోర్టులో కేసులు. సో అంత బాగానే ఉంది, కోర్టులో క్లియరెన్స్ కూడా వచ్చింది, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, అంత క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ నుంచి, అమెరికా నుంచి మళ్ళీ ఒక కొత్త ఎలిగేషన్. దాని ఎలిగేషన్ అంటానికి కూడా లేదు ఈసారి. సో ఇంతకుముందు ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అని అంటే అది కేవలం ఒక ప్రైవేట్ సంస్థ, అది వాళ్ళ లాభాల కోసం మేబీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందేమో అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే అది అమెరికా నుంచి వాళ్ళు ఇటువంటి ఒక ఎలిగేషన్ని క్రియేట్ చేయడం, లేకపోతే ఇట్లాంటి ఒక కేసును ఫైల్ చేయడం అనేది మాత్రం కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. సో బేసిక్గా ఇప్పుడు అదాని స్టాక్స్ మళ్ళీ ఫాలో అవ్వగానే, సో ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని ఇంతకుముందు ఆల్రెడీ పడ్డాయి, 2023 జనవరి ఫిబ్రవరిలో ఆల్రెడీ పడ్డాయి, మళ్ళీ రికవర్ అయ్యాయి, మంచి మంచి గెయిన్స్ వచ్చాయి. సో బేసిక్గా ఈ ఎస్టిమేషన్ తోటి మళ్ళీ అదాని స్టాక్స్ డిస్కౌంట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవుదామా? సో బేసిక్ ఇట్లాంటి చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఒక్కసారి ఫండమెంటల్గా ఎటువంటి రీజన్స్ ఉన్నాయి, మనం ఎంటర్ అవ్వడానికి మంచి రీజన్ ఏదైనా ఉందా లేదా అని కూడా ఒకసారి మనం వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా అక్కడ వచ్చిన ఎలిగేషన్ సింపుల్, కరప్షన్ స్కీమ్, దాదాపుగా $250 మిలియన్ ఇండియాలో కరప్షన్ చేశారు అనేది అదాని గారి మీద వచ్చినటువంటి ఒక ఎలిగేషన్. సో ఇండియాలో వాళ్ళు కరప్షన్ చేస్తే అటు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ కేసు ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాల్సినంత అవసరం ఏంటి? అసలు వాళ్ళకి ఇండియాలో జరిగినటువంటి కరప్షన్కి ఎటువంటి సంబంధం ఉంది? అది అందరి మైండ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. సో బేసిక్గా వాళ్ళు బాండ్స్ రూపంలో అదాని గ్రూప్ యుఎస్ దగ్గర నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బాండ్స్ని రిలీజ్ చేసి ఆ బాండ్స్ని వాళ్ళు అమ్ముతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ కూడా మేము బ్రైబ్స్ కోసం ఈ ఫండ్స్ని యూజ్ చేయము అన్న ఒక అంశం గురించి వాళ్ళు ఖచ్చితంగా సైన్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు ఆ మనీని ఏదైతే అక్కడ డబ్బులు రేస్ చేశారో, యుఎస్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బుల్ని వాళ్ళు బ్రైబింగ్ కోసం యూజ్ చేశారు. సో దానికోసమే మేము ఈ యాక్ట్లోకి తీసుకొచ్చి, అంటే అండర్ లైక్ యుఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద మేము ఈ కేసును ఫైల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో బేసిక్ యాక్ట్ ఏం చెప్తోంది, అక్కడ యుఎస్లో ఉన్నటువంటి కంపెనీస్ అయి ఉండొచ్చు, లేదా యుఎస్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, యుఎస్ ఇన్వెస్టర్స్ యొక్క మనీ అయి ఉండొచ్చు, ఇవి ఏవి కూడా వాళ్ళు వేరే ఇతర కంట్రీలో కూడా కరప్షన్ కోసం ఉపయోగించకుండా ఆపటమే వాళ్ళ యొక్క పని. సో బేసిక్గా అక్కడ రేజ్ చేసినటువంటి ఫండ్స్ని ఇక్కడ ఇండియాలో కరప్షన్ కోసం వాడారు అని. ఎంత? దాదాపుగా $250 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2,000 కోట్ల రూపాయల వరకు కూడా యూజ్ చేసినట్టుగా. సో బేసిక్గా వాళ్ళకి కరప్షన్ చేయడానికి దొరికిన అవకాశాలు ఏంటి? సింపుల్, వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తోంది గ్రీన్ ఎనర్జీస్ మీద. సో గ్రీన్ ఎనర్జీస్ రిలేటెడ్గా వాళ్ళకి సోలార్ ఎనర్జీ ఏదైతే జనరేట్ చేస్తున్నారో ఆ ఎనర్జీస్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో, ఆ ప్రైజింగ్ విషయంలో కన్విన్స్ చేయడం కోసం ఈ బ్రైబ్స్ ఇచ్చి, సో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి బ్రైబ్స్ ఇచ్చి సో బేసిక్ కన్విన్స్ చేసే ప్రయత్నం అనేది ఒక మాట చెప్తున్నారు. ఇది ఒక ఎలిగేషన్ కాదు, మా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ అంతా కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో సాలిడ్ ఎవిడెన్స్ ఉంది అనడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? అదే ఇండియాలో అయితే మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ పెట్టుకోవడానికి ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు క్లియర్గా చెప్పేది మా దగ్గర సంబంధించి అన్ని వాట్సాప్ డేటా, అంటే కుడ్ బి మెసేజెస్, కాల్స్ అంతా కూడా ఉన్నాయి, ఈ అగ్రిమెంట్ అంతా కూడా జరిగినట్టుగా, అంటే ఒప్పందం జరిగినట్టుగా ఈ కరప్షన్కి సంబంధించి ఫుల్ డేటా మా దగ్గర ఉంది అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అదే ఇండియా విషయంలోకి వచ్చేసరికి వాట్సాప్ రిలేటెడ్ ఏ డేటా కూడా బయటికి ఇవ్వరేమో కానీ, బట్ యుఎస్లో వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళు దాని దగ్గర నుంచి మొత్తం డేటాను తెప్పించుకొని ఈ కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్, అసలు ఈ అదానికి దెబ్బ తగలటం వల్ల నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ అదాని స్టాక్స్ రికవర్ అవుతాయా? సో ఇంతకు ముందున్న చరిత్ర ఏదైతే ఉందో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే అగైన్ ఇమీడియట్గా రికవర్ అవుతుంది అయితే నేను అనుకోవట్లేదు. అలా అని చెప్పేసి అదాని గారి మీద ఈ కేసు కంప్లీట్గా కాంప్లికేట్ అయిపోయి ఆయన అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తారనేది ఉండదు. అలా అని చెప్పేసి ఆయన కంపెనీలు పూర్తిగా మూతపడతాయన్న కండిషన్ కూడా కాదు. అదాని గారు ఏమి చిన్న వ్యక్తి కాదు, అదొక చిన్న సంస్థ కాదు, ఒక పెద్ద వ్యవస్థ, మహావృక్షంగా ఎదిగింది. ఏదో ఒక 2,000 కోట్ల బ్రైబ్ గురించి, అంటే ఒక కరప్షన్ గురించి వాళ్ళు కంప్లీట్గా కంపెనీని దివాళా తీసుకొని ఎక్కడికి వెళ్ళరు. సో బేసిక్ ఇంకొకటి కూడా నడుస్తుంది, అదానికి ఏ కంపెనీలు అయితే, ఏ బ్యాంకులు అయితే అప్పులు ఇచ్చాయో ఆ కంపెనీలన్నీ కూడా రిస్క్లో ఉంటాయా అనేది. సో బేసిక్గా ఏవైతే అప్పులు బ్యాంకుల దగ్గర నుంచి ఉన్నాయో అదాని గారు అసలు చాలా చిన్నవి,
గట్టిగా మొత్తం మనకి పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్ నుంచి దాదాపుగా ఉంటాయి, బ్యాంక్స్ దగ్గర నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటాయి. సో బేసిక్గా అది పెద్ద విషయమేం కాదు. ఒకవేళ ఆయన క్రెడిబిలిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఆయన ఖచ్చితంగా అప్పులు తీర్చి క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ప్రయత్నమైనా చేస్తారు. ఒక వ్యాపారస్తుడి మైండ్ సెట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన వ్యాపారాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నమే చేస్తారు ఈ ఎలిగేషన్స్ అని క్లియర్ చేసుకొని, కానీ ఆయన వ్యాపారాన్ని అయితే పూర్తిగా మూసయ్యారు. కాకపోతే సరే ఇదంతా ఉంది కదా అని మనం ఎంత ఆలోచించినా కానీ ఒక్కసారి ఇంత పెద్ద ఎలిగేషన్ క్రియేట్ అయిన తర్వాత సహజంగానే వ్యాపారాల్లో కొంత స్లో డౌన్ రావడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు వెళ్ళినంత అగ్రెసివ్గా లైక్ వేరే ఫారెన్ కంట్రీస్లో ఆయన బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టయితే కనిపించట్లేదు. సో హవెవర్ మన అదాని స్టాక్స్ రిలేటెడ్ ఫండమెంటల్స్ గమనించినా కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి సో గోయింగ్ ఫర్దర్ హవెవర్ వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్గా ఉంది, అలానే వీళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఉండదేమో, కానీ పూర్తిగా ఈ కంపెనీ దివాళా తీయడానికి అయితే అవకాశాలు కనిపించట్లేదు. సో దీనివల్ల ఇంకెవరికి అడ్వాంటేజ్ జరుగుతుంది? అదాని గ్రూప్స్ డౌన్ అయ్యాయి సరే, సో ప్రతి యాక్షన్కి ఇంకొక ఆపోజిట్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో నేను పర్టికులర్గా దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ మేబీ రిలయన్స్ రిలేటెడ్ ఏమైనా అడ్వాంటేజెస్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాము. సో రిలయన్స్ పర్టికులర్గా వాళ్ళు గ్రీన్ ఎనర్జీస్ విషయంలో కూడా ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతోంది కాబట్టి మేబీ రిలయన్స్ రిలేటెడ్గా ఏమైనా కొంత అడ్వాంటేజ్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా స్టార్లింక్ రిలేటెడ్గా కూడా మనం ఒక న్యూస్ని విన్నాం. స్టార్లింక్ కనుక అంటే మనకి స్టార్లింక్ కనుక ఇండియాలో కనుక ఇంట్రడ్యూస్ అయినట్లయితే అటు జియో ఇంపాక్ట్ అవ్వచ్చు, జియో ఒకటే కాదు అటు ఎయిర్టెల్ అండ్ జియో ఈ రెండు కూడా ఇంపాక్ట్ అవ్వచ్చేమో నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. కాకపోతే ఇంత సీరియస్ ఎలిగేషన్స్ అని జరిగిన తర్వాత మేబీ అటు ప్రభుత్వాలు కూడా కొంత జాగ్రత్త పడచ్చు అనే ఒక అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంత అగ్రెసివ్గా బయట వాళ్ళని ఇన్వైట్ చేయకపోవచ్చు, ఆ సంబంధం అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, ఇదంతా కూడా ఎస్టిమేషనే. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే జియో నెట్వర్క్ అగైన్ స్ట్రాంగర్ అవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సో బేసిక్గా ఇవాళ మనం గమనించినట్లయితే మనకి శుక్రవారం నాడు డేట్ 22వ తారీఖున ఈ వీడియో చేస్తున్న టైంకి మనకి మార్కెట్స్ అన్ని అదాని న్యూస్ ఎంత కొంచెం భయానకంగా ఉన్నా, ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు వచ్చిన ఎలిగేషన్స్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం అయితే చేశాయి. అందులో ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకుంది అయితే డెఫినెట్గా రిలయన్స్. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ అదాని రిలేటెడ్ న్యూస్ని కొంచెం క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఏదన్నా ఒక పెద్ద కంపెనీకి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఉంది అంటే కొంతవరకు డ్రాగింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది, కానీ ఎంటైర్ సెగ్మెంట్ అంటే కంప్లీట్గా ఎంటైర్ మార్కెటే వీక్ అయిపోతుందన్న క్వశ్చన్ అయితే ఉండదు. సో అదాని రిలేటెడ్ స్టాక్స్ ఏవి కూడా మార్కెట్ మూవర్స్ కాదు, నిఫ్టీ 50 మూవర్స్ కానీ సెన్సెక్స్ మూవర్స్ అయితే కాదు కాబట్టి మేబీ ఏదైనా ఇంపాక్ట్ ఉంటే సెంటిమెంటల్ వైజ్గా కొంత కన్సాలిడేషన్గా అక్కడక్కడ తిరగటం ఉండొచ్చేమో, కానీ ఎంటైర్ మార్కెట్ మీద ఈ ప్రభావం ఇక మీదట ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ టైం ఎప్పుడైనా మనం ఒక న్యూస్ విన్నప్పుడు అది కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి అలాంటి ఎలిగేషన్స్ ఇది 3వ సారి జరిగాయి. సో సహజంగా రిపీటెడ్గా అటువంటి ఎలిగేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మార్కెట్ దాన్ని అంత సీరియస్గా తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏదన్నా ఇంకా ఇంతవరకు కాకుండా ఇంకేమైనా ఎస్కలేట్ అయితే ఆ భయం ఉంటుంది, కానీ మార్కెట్స్ డీపర్గా కరెక్షన్స్ అవుతాయి అన్న సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. మనం ఏదైతే 2023 జనవరి ఫిబ్రవరిలో చూసామో అటువంటి రియాక్షన్స్ ఇక మీదట మార్కెట్లో ఉండే అవకాశాలు లేవు అనేది మాత్రమే నా అంచనా. సో ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్ తీసుకుంటారో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.